హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ అనేవి ఇమీడియట్గా తెలుస్తాయి. ఏమీ మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రోజు అయితే అండి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంది. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద అయితే ఈ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందండి. దీంట్లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే చూద్దాము ఏవే పొజిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో క్లియర్గా అయితే చెప్తాను. దీంట్లో జూనియర్ మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపటికి 24th నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ప్రెసెంట్ దీని డేట్ అయితే ఎక్స్టెండ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇదైతే షార్ట్ నోటిఫికేషన్. ఎక్స్టెన్షన్ చేసిన డేట్స్, సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారంటే 23rd July 2021 అయితే ఎక్స్టెండ్ చేశారు. అప్పటి లోపల మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రెసెంట్ 2 months అయితే టైం ఉంది. దీనికి టెంటేటివ్ డేట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీకు సెప్టెంబర్ అక్టోబర్ 2021లో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే చూద్దాము ఒక్కొక్క పొజిషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, పోస్ట్ నేమ్ అని వచ్చేసేపటికి జూనియర్ మేనేజర్ అయితే ఉంది. పే స్కేల్ అనేది 50,000 నుంచి 1,60,000 పేమెంట్ అయితే ఉంటుంది. జూనియర్ మేనేజర్ సివిల్ అయితే ఉన్నాయి. 31 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 60% అగ్రెసివ్ మార్క్స్ అయితే ఉండాలి. ఏమీ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. వితౌట్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసేపటికి జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీలో ఉంది. టోటల్ వేకెన్సీ 77 అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు వచ్చేసామండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 2 years MBA, PGD BA, PGD BM, PGDM ఇన్ మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్, ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. ఇక్కడ కూడా ఎన్ని ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు ఎక్స్పీరియన్స్ అయితే. సో నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసేపటికి జూనియర్ మేనేజర్ మెకానికల్ లో అయితే ఉంది. సో టోటల్ వేకెన్సీస్ 3 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకాట్రిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ట్రిబుల్ స్టూడెంట్స్ విత్ 60% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు ఈ పోస్టులకు కూడా. సో నెక్స్ట్ వచ్చేసేపటికి ఎగ్జిక్యూటివ్ సేల్ లో అయితే ఉందండి. ఇక్కడ 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో టోటల్ వేకెన్సీస్ అనేవి 73 అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్, సివిల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో ఈ పోస్టులో కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అయితే ఉంది. వీళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్స్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అయితే అయిపోయి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. 87 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు వచ్చేసేపటికండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ 3 years అయితే ఉండాలి. దేంట్లో ఉండాలి అంటే డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, సౌండ్, టీవీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలండి. ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అయినా అయిపోయి ఉండాలి. సో విత్ 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి పొజిషన్స్ అప్లై చేసుకోవాలంటే. ఫోర్త్ వేకెన్సీ వచ్చేసేపటికి ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. ఇక్కడ ఆపరేషన్ అండ్ బీడీలో అయితే ఉందండి. టోటల్ వేకెన్సీస్ అవి ఇక్కడైతే 237 అయితే ఉన్నాయి. ఇవే హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి గ్రాడ్యుయేషన్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చండి. అంటే గ్రాడ్యుయేషన్ అంటే ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్వాలేదు, బీఎస్సీ, బీకామ్, బీఏ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి అయితే. ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ అయితే ఉందండి. మెకానికల్ అయితే ఉంది. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా వీళ్ళు వచ్చేసేపటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ అయితే అయిపోయి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసేపటికి జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ అయితే 25,000 నుంచి 68,000 వరకు అయితే
ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అయితే ఉన్నాయండి. 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మెట్రిక్యులేషన్ విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ప్లస్ మినిమం 2 years డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలి. లేదా ఐటీఐ అప్రూవ్డ్ సర్టిఫికేట్ అయిన ట్రేడ్లో మీకు ఎలక్ట్రానిక్ వైర్ మ్యాన్, ఎలక్ట్రానిక్స్ అనే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 60% మార్క్స్తో పాస్ అయితే ఉండాలి. సెకండ్ పొజిషన్ వచ్చేసేపటికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో అయితే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మెట్రిక్యులేషన్ అయితే అయిపోయి ఉండాలండి. మెట్రిక్యులేషన్తో పాటు మీకు 2 years డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఐటీఐ అప్రూవ్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దేంట్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటా నెట్వర్కింగ్ అయితే అయిపోయి ఉండాలి. 60% అగ్రిగేటివ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. థర్డ్ పోస్ట్ వచ్చేసేపటికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లోనే ఆపరేషన్స్ అండ్ బీడీ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 225 వేకెన్సీ ఉన్నాయండి. ఇక్కడ కూడా హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఈ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వచ్చేసేపటికి 10th క్లాస్ అండి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ 10th క్లాస్తో పాటు 2 years డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఐటీఐ అప్రూవ్డ్ సర్టిఫికేట్ అయితే వీళ్ళకైతే ఉండాలండి. ఆర్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్తో అప్లై చేసే వాళ్ళకి మాత్రమే ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. సో గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కాబట్టి బీకామ్, బీఏ, బీఎస్సీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఈ పోస్టులకు అండి బెస్ట్ అండి ఎక్స్పీరియన్స్ అయితే ఒక్క పోస్ట్ కూడా అడగలేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా అప్లై అయితే చేసుకోండి. పొజిషన్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఫోర్త్ వచ్చేసేపటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అయితే ఉంది. టోటల్ వేకెన్సీస్ 14 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 60% మార్క్స్తో వచ్చి ఉండాలండి. అంటే 10th క్లాస్ అయిపోయి వీళ్ళకి కూడా 2 years సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి. ఐటీఐ అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఫిట్టర్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ, మోటార్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలండి. సో 10th క్లాస్ ఉంది కాబట్టి పొజిషన్ 10th క్లాస్ ఉన్న పొజిషన్ అన్నిటికీ కూడా ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అది పొజిషన్ బట్టి అయితే ఉంది. సో ఈ పొజిషన్స్కి మాత్రం ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీలో అయితే మీకు 10th క్లాస్ ఉండే ఐటీఐ అని ఉండాలి. లేకపోతే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే పొజిషన్లు అయితే ఇప్పుడు వరకు అయితే ఉన్నాయండి. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం ఇక్కడ. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ మేనేజర్ పొజిషన్ ఆపరేషన్ బీడీ అప్లై చేసే వాళ్ళు మస్ట్ హ్యావ్ ఏ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్ అండ్ ఫైనాన్స్ లో ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ స్పెషలైజేషన్ అనేది కంపల్సరీ డిగ్రీ సర్టిఫికేట్ లో మెన్షన్ అయితే చేసి ఉండాలి అంటున్నారు. మీరండి సబ్మిట్ చేసేటప్పుడు మీ మార్క్ షీటు, డిగ్రీ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది. సో దీని డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ పొజిషన్ ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో ఏజ్ లిమిట్ వచ్చేసేపటికండి మీకు ఏజ్ జూనియర్ మేనేజర్ కింద వచ్చేసేపటికి 18 to 27 years ఏజ్ అయితే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసేపటికి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసేపటికి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ్ ప్రకారం అయితే 5 years అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇచ్చారు. 3 years ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారండి. 10 years ఫర్ పీడబ్ల్యూడీకి స్టూడెంట్స్కి అయితే ఉంది. ఇక్కడ అండి ప్రతి పోస్ట్కి కూడా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో తీసుకుంటే వీళ్ళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుందని, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. జూనియర్ మేనేజర్ మెకానికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్ని పొజిషన్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ అనేది బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీకి మాత్రమైతే ఉంది. అది గమనించుకోవాలి మీరు. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ 3 పోస్టులకు అయితే ఉందండి. మిగతా పోస్టులకి ఏవి కూడా ఈ పొజిషన్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా సిబిటీలో మీ స్కోర్ మంచిగా ఉంది అంటే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అయితే ఉంది. అవి ఏవే పోస్టులు అంటే జూనియర్ మేనేజర్ సివిల్, జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీ పోస్ట్కి, జూనియర్ మేనేజర్ మెకానికల్లో ఈ 3 పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంది. సో మెడికల్ టెస్ట్ మాత్రం ప్రతి పోస్ట్కి అయితే ఉంటుంది.
సో సిబిటి ప్రతి పోస్ట్కి ఉంటుంది, మెడికల్ టెస్ట్ ప్రతి పోస్ట్కి అయితే ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ప్రతి పోస్ట్కి అయితే ఉంది. సో ఇక్కడ మారేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే మారుతూ ఉన్నాయి ప్రతి పోస్ట్ కూడా. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. సో 2 to 3 సెక్షన్స్ అయితే ఉంటాయండి. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఇస్తారు మీకైతే. ఇక్కడ మీకు ద క్వశ్చన్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సిలబస్ అనేది మీకు అనెక్సర్ 3లో అయితే ఇచ్చామని చెప్తున్నారు. సో నేను మీకు చూపిస్తాను ఏమేమి సిలబస్ ఉన్నాయో కూడా కింద. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే నేను చెప్తానండి. ఇక్కడ హైదరాబాద్ అయితే ఇచ్చారు, తెలంగాణ నుంచి అయితే విశాఖపట్నం అయితే ఇచ్చారండి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ 2 మాత్రమే మన సెంటర్స్ అయితే ఉన్నాయండి, ఎగ్జామ్ సెంటర్స్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. సెంటర్స్ కూడా ఓన్లీ 2 అయితే ఇచ్చారండి. ప్రతి స్టేట్ నుంచి ఒక్కోటి అయితే ఇచ్చారు. తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నుంచి అయితే విశాఖపట్నం అయితే ఉన్నాయి. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు అనేది జూనియర్ మేనేజర్కి అయితే 1000 రూపీస్ అయితే ఉంది, ఎగ్జిక్యూటివ్కి అయితే 900 రూపీస్ అయితే ఉంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే 700 రూపీస్ అయితే ఉంది ఎగ్జామినేషన్ ఫీజు. నో ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. వీళ్ళకి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు రాయగలిగి మీరు క్వాలిఫై అవ్వగలిగితే మాత్రం ఈజీగా ఉంటుంది దీంట్లో జాబ్ రావడం అనేది. ఇక్కడ అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫామ్ అనేది ఆన్లైన్లో మాత్రమే ఫిల్ చేయాలి. వీళ్ళకి ఆఫ్లైన్లో ఏం పంపించక్కర్లేదు. డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మాకేం పంపలేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ మీకు సిలబస్ కూడా కనపడుతుంది కదండి. సిలబస్ అయితే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జూనియర్ మేనేజర్కి అయితే పార్ట్ 1 24 క్వశ్చన్స్, పార్ట్ 2 96 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసేపటికి జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసేపటికి ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ ఎనలైటిక్స్ అయితే ఉంటాయి. జూనియర్ మేనేజర్కి అయితే ఇక్కడైతే మీకు పార్ట్ 1 24 క్వశ్చన్స్, పార్ట్ 2 96 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 జనరల్గా అందరికీ జనరల్ నాలెడ్జ్, జీకే, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఉంది. జూనియర్ మేనేజర్ కూడా 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంది. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారండి. ప్రతి పోస్ట్కి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఎగ్జిక్యూటివ్ కూడా అండి పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంటుంది. 24 క్వశ్చన్స్, 96 క్వశ్చన్స్ అయితే ఉంటాయి పార్ట్ 2. ఇక్కడ టోటల్ సిలబస్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సిలబస్ ఏమేమి ఉన్నాయో కూడా. ప్రతి పోస్ట్కి సిలబస్ క్లియర్గా అయితే ఇచ్చారండి. సో ఈ సిలబస్ చూసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారండి. సిబిటి ఎగ్జాము సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. నేను ఎక్స్టెండ్ చేసిన డేట్సే మీకు చూపించాను, పాత డేట్స్ని కన్సిడర్ చేసుకోవద్దండి ఇప్పుడు. సో ఇవి ఫ్రెండ్స్ వేకెన్సీస్ డిఎఫ్సిసిఐఎల్లో. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ప్రతి పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే మేము ఎలా ఎక్స్పీరియన్స్ మాకు ఏమీ లేదు, మేము అప్లై చేసుకోవడం కుదరదు కదా అంటున్నారు. కానీ ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. సో అలాంటి వాళ్ళు అయితే కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలో కూడా ఆన్లైన్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.